ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం. నేను ఉషా. ముందుగా A6 ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. రాజ్యాంగ నిర్మాణ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్మరించుకొని దీపావళి సందర్భంగా బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ నిర్మాణ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్మరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి దీపాలతో అందంగా అలంకరించారు. దీపావళి సందర్భంగా బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలో ప్రతిష్టాత్మక వివరణాత్మక రాజ్యాంగంగా చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. భారత రాజ్యాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న అత్యంత గౌరవంతో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం చైర్మన్ సిరిగిరి కిషోర్ కుమార్, రాజశేఖర్, ప్రేమ్ కుమార్, విజయ్ కుమార్, శ్రీనివాస్, అనిల్, నవీన్, హరీష్, సునీల్, రాజు, నాగరాజు, రమేష్లతో ప్రేమం తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవం వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. నడపడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎల్లలేని కృషి చేస్తూ ఉన్నారు. దళిత ప్రజానీకం పక్షాన అండగా ఉండి మరి రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు కూడా ఎల్లలేని కృషి చేస్తూ ఉన్నాడు. కాబట్టి వారి దీపావళి పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. మానేరు తీరంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాల్లో సందడి నెలకొంది. దీపావళి పండుగ అంటేనే ఇల్లంతా సందడిగా ఉంటుంది. బాణసంచా వెలుగులు, ఆకాశానికి దూసుకుపోయే తారాజువ్వలు, చిచ్చుబుడ్డులు విరచిమ్మడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. పండుగ రోజు చిన్నారుల సందడే వేరు. కాకరపుల్లలు కాలుస్తూ సంబరపడిపోతుంటారు. వీరిని దృష్టిలో ఉంచుకొని బాణసంచా తయారీదారులు వారి కోసం ప్రత్యేకంగా టపాకాయలను తయారు చేశారు. జిల్లా కేంద్రంలోని మానేరు తీరంలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద సందడి నెలకొంది. నమస్తే. అన్నా 145 అయింది. ఇప్పుడు ఒక రత్నాలు దొరికినాయి. తక్కువ తీసుకో. అదే
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త చెరువుకు మెట్లు కట్టడంతో కొత్తదనం సంతరించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త చెరువుకు అధికారులు మెట్లు కట్టడంతో కొత్తదనం సంతరించుకుంది. జిల్లా వాసులు ఉల్లాసంగా గడిపేందుకు రావడంతో ఈ మెట్లను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సందర్శకులు ఆనందం వ్యక్తం చేశారు. దీపావళి పండుగ సందర్భంగా రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని మార్కెట్లో సందడి వాతావరణం కనిపించింది. దీపావళి పండుగ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మార్కెట్లో సందడి వాతావరణం కనిపించింది. ప్రతి ఇంట్లో ధనలక్ష్మి పూజలు నిర్వహించేందుకు ప్రజలు మార్కెట్లో వివిధ రకాల పూజా సామాగ్రిని కొనుగోలు చేశారు. రకరకాల పూలతో మార్కెట్ పరిసరాలు కొత్త శోభను తీసుకువచ్చింది. వివిధ గ్రామాల నుండి అమ్మకందారులు పలు రకాల పూలను మార్కెట్కు తీసుకువచ్చారు. మామిడి ఆకులు, బంతి, చామంతి పూలను ప్రజలు కొనుగోలు చేశారు. అడగనే అడగా నేను మొత్తమే ఇవి ప్రకటన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ A6 న్యూస్.